ఓం శ్రీ వరలక్ష్మీదేవి అయి నమ. సకల సౌభాగ్యాలకు నిలయము వరలక్ష్మి వ్రతం. లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉండాలంటే ఇలా పూజించండి. దైవిక శక్తిని ఇచ్చే వ్రతం, ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు అందాలంటే ఈ కథ వినాల్సిందే. లక్ష్మీదేవి ఎందుకు చారుమతిని ఎంచుకుంది? ఈ కథలో దాగున్న అసలు రహస్యాలేంటి? కేవలం పూజ మాత్రమే కాదు, ఈ కథలో ఉన్న అర్థం తెలిస్తే మీ సంకల్పం నెరవేరుతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అమ్మవారి అనుగ్రహం మీ ఇంట నిలవాలంటే ఈ కథను శ్రద్ధగా వినండి. కథ ప్రారంభం. నైమిష అరణ్యంలోని సౌనకాది మహామునులందరితోని సూత మహర్షి ఈ విధంగా అన్నాడు. మునిశ్రేష్ఠులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలగజేసే వ్రతము ఒకటి ఉన్నది. దానిని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియచేశాడు. లోకోపకారం కోసము ఆ వ్రతాన్ని మీకు ఇప్పుడు వివరంగా తెలియచేస్తాను. శ్రద్ధగా వినండి. పూర్వము పరమేశ్వరుడు కైలాసములోని ఆయన సింహాసనంపై ఆసీనులై ఉండగా ఇంద్రాది దేవతలు, దిక్పాలకులు, నారదాది మహామునీశ్వరులు స్తోత్రం చేస్తూ పరమేశ్వరుని కీర్తిస్తూ ఉన్నారు. ఆ ఆనంద సమయంలోని పార్వతీదేవి పరమేశ్వరునితో, నాదా, స్త్రీలు సర్వసౌభాగ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధితో తరించుటకు తగిన వ్రతము ఒకదానిని తెలియచేయవలసిందని అడిగినది. ఆమె మాటలకు పరమేశ్వరుడు ఎంతో సంతోషించి, దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలకు సర్వసౌభాగ్యాలు కలగజేసే వరలక్ష్మి వ్రతం అనే ఒక వ్రతం ఉన్నది. శ్రావణ మాసంలోని పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వరలక్ష్మి వ్రతం చెయ్యాలి అన్నాడు పరమేశ్వరుడు. అప్పుడు పార్వతీదేవి, స్వామి, ఈ వరలక్ష్మి వ్రతమునకు అధిదేవత ఎవరిని ఆరాధించాలి? వ్రత విధానము కూడా తెలియచేయండి అన్నది. పరమేశ్వరుడు చిరునవ్వు చిందిస్తూ, దేవి, పూర్వము ఈ వ్రతము ఆచరించి ఒక బ్రాహ్మణ స్త్రీ గొప్ప సిరి సంపదలతోని అష్టైశ్వర్యాలతో జీవనం సాగించింది. ఆ కథ నీకు వివరంగా చెప్తాను, విను అని పరమేశ్వరుడు చెప్పసాగాడు. పూర్వము మగధ దేశంలోని కుండినా అనే పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆమె గొప్ప పతివ్రత, సుగుణశీలి, భక్తి గౌరవాలు కల యోగ్యురాలు. ప్రతినిత్యము ప్రాతకాలము నిద్ర నుంచి లేవగానే భర్త పాదాలకు నమస్కరించి ఇంటి పనులు అన్నిటినీ పూర్తి చేసి అత్తమామలను సేవిస్తూ అందరి ప్రశంసలు పొంది ఆనందంగా జీవనం సాగిస్తూ ఉండేది. ఒకనాడు రాత్రి చారుమతికి కలలో వరలక్ష్మీదేవి సాక్షాత్కరించి, ఓ చారుమతి, నేను వరలక్ష్మీ దేవతను. నీ యందు నాకు అనుగ్రహం కలిగినది. నీవు నా వ్రతాన్ని ఆచరింపుము. శ్రావణమాస పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను భక్తి శ్రద్ధలతో పూజించు. నీవు కోరిన వరాలను, కానుకలను ఇచ్చెదను అని చెప్పి అంతర్ధానమయ్యను. చారుమతి తన స్వప్నమునందే ఎంతో ఆనందంతోని భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీ దేవతను పూజించి నమస్కార ప్రదక్షిణలు చేసి, ముల్లోకాలలో కీర్తించబడే ఓ పుణ్యమూర్తి, స్త్రీల సౌభాగ్యాలను వృద్ధి గావించే విష్ణు వక్షస్థల నివాసిని, ఓ తల్లి, నా పూర్వజన్మ సుకృతం వలన నీ దివ్య దర్శన భాగ్యము నాకు కలిగింది. శరణు శరణు అని అనేక విధాల స్తోత్రాలతోని పరిపరి విధాలుగా వరలక్ష్మీదేవిని స్తుతించింది. వెంటనే చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించినది. తనకు వచ్చిన కలను భర్తకు, అత్తమామలకు తెలియచేసింది. వారు ఎంతో ఆనందించి చారుమతిని వరలక్ష్మి వ్రతమును భక్తి శ్రద్ధలతో చేసుకోవలసిందిగా వారు తెలియజేశారు. చారుమతి ఇరుగు పొరుగు వారందరూ మరియు బంధువర్గాలు కూడా ఈ విషయం తెలుసుకొని శ్రావణ మాసంలోని వరలక్ష్మి వ్రతం చెయ్యుటకు అందరూ నిర్ణయించుకొని శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎదురు చూసే శ్రావణ శుక్రవారం రానే వచ్చింది. ఆనాడు ఇరుగు పొరుగు స్త్రీలు, బంధువులు అందరూ సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నాన సంధ్యలు ముగించుకొని నూతన వస్త్రాలు కట్టుకొని చారుమతి ఇంటికి చేరుకున్నారు. చారుమతి తన ఇంటిలో ఒక ప్రదేశంలోని గోమయంతోని అలికి ముగ్గులు తీర్చిదిద్ది ఆ ప్రదేశంలోని మండపం ఏర్పాటు చేసి ఆ మండపముపై బియ్యము పోసి దానిపై ఒక కలశం ఏర్పాటు చేసి ఆ కలశములో పంచపల్లవాలు, రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి చెట్లు, ఇగుర్లు మొదలగు పంచపల్లవాలతోని కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో ఆవాహన చేసి, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే అని ఆహ్వానించి ప్రతిష్ఠించినది. చారుమతితో పాటు మిగతా స్త్రీలు కూడా పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీత భవసర్వద అనే శ్లోకాలతోని శ్రీ వరలక్ష్మీదేవిని షోడశోపచారాలతో పూజించారు. 9 పోగులు తోరణంను కుడి చేతికి కట్టుకొని తాము తయారు చేసిన పంచభక్ష పరవన్నాలను వరలక్ష్మీదేవికి నివేదించి ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదట ప్రదక్షిణ చేయగానే ఆ స్త్రీలందరికీ కాళ్లకు గల్లు గల్లు శబ్దాలతో కాళ్లకు గజ్జెలు ఆభరణములుగా ప్రసాదించబడినవి. రెండవ ప్రదక్షిణ చెయ్యగానే వారి చేతులకు నవరత్నములు పొదగబడిన దగదగా మెరుస్తూ బంగారు ఆభరణములు కలిగినవి
మూడవ ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణాలు ధరించిన స్త్రీమూర్తులయ్యారు. చారుమతి చేసిన వరలక్ష్మి వ్రత ప్రభావము చేత పూజలలో పాల్గొన్న స్త్రీల యొక్క గృహాలు ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయినవి. వారి వారి గృహముల నుంచి వారి వారి గృహముల నుండి బంగారముతో తయారు చేసిన రథ వాహనాలు వచ్చి చారుమతి ఇంటి ముందు నిలిచినవి. వ్రతం పూర్తి అయిన తరువాత తమచే శాస్త్ర ప్రకారము వ్రతం చేయించిన బ్రాహ్మణోత్తముని పుష్పగంధములతోని పూజించి దక్షిణ తాంబూలములు సమర్పించి ఆయన ఆశీర్వాదములు పొంది వరలక్ష్మీదేవికి నివేదించిన భక్ష్య భోజ్యములు బంధువర్గములందరకు ఆతిథ్యమిచ్చి తాము తృప్తిగా భుజించి వారి వారి గృహాల నుండి వచ్చిన వాహనాలను ఎక్కి తమ గృహాలకు పోతూ వరలక్ష్మీదేవిని మనసున ధ్యానిస్తూ ఒకరితో ఒకరు ఓహో, చారుమతి భాగ్యమే భాగ్యము కదా, తమకు కూడా ఇంతటి భాగ్యము కలిగినదని చారుమతిని సంతోషంతో పొగుడుచూ ఎవరి ఇండ్లకు వాళ్ళు చారుమతితో సహా ఆ స్త్రీలందరూ ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం క్రమం తప్పకుండా చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలతో సుఖజీవనం సాగించి అనంతరం ముక్తిని పొందిరి. కావున ఓ దేవి, ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మి వ్రత ప్రసాదము వలన సకల సౌభాగ్యాలు కలుగును అని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియచేశాడు అని సూత మహర్షి వారందరికీ తెలియచేశాడు. వరలక్ష్మి వ్రతం కథ సమాప్తం. ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః.